ఈటీవీ తెలుగు మూవీ అప్డేట్స్. విజయ్ దేవరకొండ తన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తన తర్వాతి సినిమాను అధికారికంగా ప్రకటించారు. యువ దర్శకుడు సౌరవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని విజయ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఓ ఆసక్తికరమైన పోస్టును కూడా పంచుకున్నారు. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఏక్ దిన్. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. మే 1న థియేటర్లో విడుదల కానున్న ఈ చిత్రం ఒక విభిన్నమైన ప్రేమ కథతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పుడంటే పాన్ ఇండియా క్రేజ్ లో ప్రభాస్ తన వింటేజ్ మోడ్ ను పక్కన పెట్టాడు. కానీ ఒకప్పుడు ప్రభాస్ అంటే వేరు, తన తీరే వేరు. అలా ప్రభాస్ ఇచ్చిన కొన్ని కల్ట్ క్లాసిక్ సినిమాలో ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం డార్లింగ్ కూడా ఒకటే. అయితే ఈ సినిమా అప్పుడే పెద్ద హిట్. మరి మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత రిలీజ్ కి మొదటిసారి వస్తున్న ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ ఇప్పుడు నమోదవుతోంది. దీనితో డార్లింగ్ సినిమా రిలీజ్ లో గట్టి ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. నేషనల్ క్రష్ రష్మిక మందన ఇటీవల పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆ చాప్టర్ తర్వాత మళ్ళీ తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా మారింది. రష్మిక ఇదివరకు సినిమాలన్నీ ఒకెత్తు, ఇప్పుడు చేస్తున్న మైసా మరొక ఎత్తు. ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధమైన డెడికేషన్ ని రష్మిక చూపిస్తోంది. ప్రస్తుతం బ్యాంకాక్ లో ఒక కఠినమైన యాక్షన్ బూట్ క్యాంప్ లో పాల్గొంటోంది. రోజుకు దాదాపు 8 గంటల పాటు హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్, హై స్పీడ్ యాక్షన్ స్టంట్స్ నేర్చుకుంటోంది. గ్లోబల్ ఎక్స్పర్ట్ సమక్షంలో సాగుతున్న ఈ ట్రైనింగ్ లో రష్మిక డెడికేషన్ ఏ స్థాయిలో ఉందో అక్కడి నుంచి వస్తున్న ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. త్వరలోనే కేరళలో 16 రోజుల పాటు సాగే ఒక కీలకమైన యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. లేడీ ఓరియంటెడ్ యాక్షన్ సినిమాల్లో మైసా ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఇప్పటికే ఫైనల్ కట్ ఎడిటింగ్ పూర్తయిందని, నాగార్జున ఫైనల్ కట్ వర్షన్ ని చూసి కొన్ని సలహాలు సూచించారని తెలుస్తోంది. ఆ సలహాలకు అనుగుణంగా కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేయనున్నారట. కాగా ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో అందాల బొమ్మ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.